హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఉపేంద్ర యూఐ సినిమా కోసం 5 రోజులు ఆగి విడుదలవుతున్న సినిమా మ్యాక్స్. ఈగతో మనకు విలన్గా పరిచయమైన బాహుబలి, సైరా నరసింహారెడ్డి లాంటి టాలీవుడ్ స్టేట్ మూవీస్ చేసిన కిచ్చా సుదీప్ ఇందులో హీరోగా నటించాడు. కన్నడ, తమిళ వెర్షన్స్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ తెలుగు డబ్బింగ్ కొంత ఆలస్యంగా డిసెంబర్ 27న రిలీజ్ అవుతుంది. ట్రైలర్ చూశాక యాక్షన్ లవర్స్ కోరుకునే కంటెంట్ లాగే అనిపించింది. సునీల్, వరలక్ష్మి, శరత్ కుమార్ లాంటి మనకు పరిచయం ఉన్న ఆర్టిస్టులు ఉండడంతో ఇక్కడి జనాల్లోనూ కాసింత ఆసక్తి రేగింది. ఇంతకీ ఖైదీతో ఈ సినిమాకున్న కనెక్షన్స్ ఏంటంటే, కార్తీకి లోకేష్ కనకరాజుకు అతిపెద్ద బ్రేక్గా నిలిచిన ఖైదీ సినిమా కేవలం ఒక్క రాత్రిలో జరిగే సంఘటనల ఆధారంగా తీసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ మ్యాక్స్లో కూడా అదే ఫార్ములా ఉంటుంది. కాకపోతే స్టోరీ లైన్ ట్రీట్మెంట్ వేరు. సస్పెండ్ అయిన ఒక పోలీస్ ఆఫీసర్ ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య కలిగిన వైరం కారణంగా తన స్టేషన్ని కాపాడుకునే బాధ్యత తీసుకుంటాడు. ఈ క్రమంలో మాఫియా ఎంట్రీ, మినిస్టర్ కొడుకుల హత్య, షూటౌట్లు, పరస్పర దాడులు, తుపాకులు, బుల్లెట్లు, ఇలా బోలెడు వ్యవహారాలు చోటు చేసుకుంటాయి. అసలు మ్యాక్స్ మిషన్ ఏంటనేది తెర మీద చూస్తేనే కిక్ అని ఎర్లీ రిపోర్ట్స్. కన్నడ రివ్యూలు మ్యాక్స్ కు సానుకూలంగా ఉన్నాయి. మన దగ్గర ఎలాంటి తీర్పు వస్తుందో 2 రోజులు ఆగితే కానీ క్లారిటీ రాదు. విరూపాక్ష, పేమ్, అజనీష్ లోక్నాథ్ సంగీతం ప్రధాన ఆకర్షణగా చెబుతున్న మ్యాక్స్ కోసం సుదీప్ చాలా ప్రమోషన్లు చేశాడు. గత చిత్రం విక్రాంత్ రోనా ఇతర భాషల్లోనూ డీసెంట్ గా ఆడిన నేపథ్యంలో మ్యాక్స్ కు అంతకు మించిన ఫలితాన్ని ఆశిస్తున్నాడు. ఎలాగూ క్రిస్మస్ పండగకు సరైన కమర్షియల్ సినిమా లేదని ఫీల్ అవుతున్న మూవీ లవర్స్ కొరత ఇదైనా తీరుస్తుందేమో చూడాలి. దీంతో పాటు వస్తున్న డ్రింకర్ సాయి పూర్తిగా యూత్ ని లక్ష్యంగా పెట్టుకొని ప్రమోట్ చేసుకుంటుంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.